అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్మహల్ పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండగా ఇప్పుడు దాని రికార్డును అయోధ్య బద్దలు కొట్టింది. రికార్డు స్థాయిలో అయోధ్యను సందర్శకులు సందర్శించారని, తాజ్మహల్ రికార్డును అధిగమించిందని యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు. ఏడాది ప్రారంభంలో జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ప్రధాని మోడీ అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అతిరథ మహారథులంతా హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల దగ్గర నుంచి సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఈ ప్రోగ్రాంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేశారు. తాజాగా అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు దేశీయంగానే కాకుండా విదేశీయుల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శించేందుకు తరలివచ్చారు. ఆలయం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే తాజ్ మహల్ రికార్డును అధిగమించింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో తాజ్ మహల్ ఎక్కువ మంది సందర్శించే టూరిస్ట్ ప్లేస్. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి సందర్శిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు తాజ్ మహల్ కంటే అయోధ్యని ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. తాజాగా దేశ విదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతంగా అయోధ్య నిలిచింది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధ్యను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య 13.55 కోట్ల మంది కాగా 3153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వెల్లడించింది. అదే సమయంలో తాజ్ మహల్ను 12.51 మంది సందర్శించగా ఇందులో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. అంటే ఆగ్రా కంటే అయోధ్యని ఎక్కువ మంది సందర్శించారని, కేవలం 9 నెలల్లో తాజ్ మహల్ రికార్డును అధిగమించినట్లుగా తెలిపింది. మొత్తంగా యూపీలోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి, సెప్టెంబర్ మధ్య కాలంలో 47.61 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని, గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తే ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయోధ్య తాజ్ మహల్తో పాటు వారణాసి 6.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 1.84 లక్షల మంది విదేశీ సందర్శకులను ఆకర్షించింది. ప్రయాగ్రాజ్ 4790 మంది విదేశీయులతో సహా 4.80 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. కృష్ణుడి జన్మస్థలమైన మధురలో 6.8 కోట్ల మంది సందర్శకులు సందర్శించగా ఇందులో 87,229 మంది అంతర్జాతీయ పర్యాటకులున్నారు. మీర్జాపూర్ను 1.18 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. తాజ్ మహల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉండగా దేశీయ టూరిస్టుల సంఖ్య మాత్రం కొద్దిగా తగ్గింది. 2022-23లో అంతర్జాతీయంగా వచ్చేవారి సంఖ్య 26.84 లక్షల నుంచి 2023-24 నాటికి 27.70 లక్షలకు పెరిగింది. అయితే దేశీయ పర్యాటకుల సంఖ్య 1.93 లక్షల మేర తగ్గింది.